హలో, ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా నేను మా ఆవులు ఉట్టకొట్టడానికి వచ్చాం. ఆవు అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే ఆవు కనుక కృష్ణుడి బదులు ఆవులు కొడుతున్నాయి. మా చిన్ని చిన్ని ఆవులతో ఇవాళ ఒట్టి కొట్టిస్తున్నాం. ఇవాళ గోవులు ఎన్నో రకాలుగా గోవధ చేస్తూ ఉన్న తరుణంలో ఇవాళ ఒక మహానుభావుడు శ్రీకృష్ణుడిలాగా ఆయన అవతరించి చిన్న గోవుల్ని ఆయన ఇంటిలోకి అనువుగా మన పక్కలో పడుకునేలాగా అతి చిన్న సైజులో కూడా గోవుల్ని తయారు చేసినటువంటి ఘనత ఎక్కడైనా ఎవరైనా చూసామంటే నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పుడు కూడా ఒక గొల్లలతోటో యాదవులతోటో మనం ఉట్టుకొట్టించేవాళ్ళం. ఇవాళ గోవులతో ఉట్టుకొట్టించడం అనేది మనం ప్రత్యక్షంగా చూసి చాలా ఆనందంగా ఉంది. సాక్షాత్తు ఆయన శ్రీకృష్ణుడు ఆయన పేరు పెట్టుకున్నందుకు ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసా వాచా కరుణ కోరుకుంటున్నాం. ఒక ఆంధ్రుడిగా ఒక భారతీయుడిగా ఇంత గోవుల్ని సంరక్షించడం ఎంతైనా కూడా మొదాహం అని చెప్పి అభినందిస్తూ ఇవాళ ఈ గోవుని సత్కరించడం జరుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణరాజు గారు మెయింటైన్ చేస్తున్నటువంటి నాడీపతి గోశాలకు రావడం జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వినూత్నమైనటువంటి పద్ధతిలో చాలా బాగా జరుపుతున్నారు. ఈయన కృష్ణరాజు గారు అని పేరు పెట్టినందుకు ఈయన కూడా గోవుల్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మినియేచర్ ఆవుల కింద చిన్న చిన్న ఆవుల కింద తయారు చేసి ఇక్కడ ప్రతి ఏడాది ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుతూ ఉంటారు. కృష్ణుడికి ఇష్టమైన పద్ధతిలో జరపాలి అనే ఉద్దేశంతో గోవులే వచ్చి పుట్టి కొడుతున్నాయి అనమాట అండి. సాక్షాత్తు కృష్ణుడే వచ్చి పుట్టి కొట్టాలి అనే అభిప్రాయంతో గోవులకి తోటి తయారు చేసిన ఉట్టిని వారి అమ్మాయి లిఖిత చేత ఇక్కడ ఉట్టి కొట్టించే ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా వినూత్నమైనటువంటి పద్ధతి అండి. ప్రపంచంలో ఎక్కడ ఇలా జరుగుతుంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి మధుర శ్రీకృష్ణ జన్మస్థానంలోనూ కూడా ఈ విధంగా ఆవులను పెట్టి జరిపిస్తారు అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. మరి కృష్ణరాజు గారు మాకు ఈ సంతోషాన్ని కలిగజేసినందుకు వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ ఇచ్చి చల్లగా వారిని అభివృద్ధి పదంలో నడిపించాలి అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ. రాజు విష్ణు నామధేయ శతకోటి శోభనిలయ.